రాముడు ఎంత స్థితప్రజ్ఞుడో హనుమంతుడు కూడా అంత స్థితప్రజ్ఞుడే. అంటే ఎంత బాధ వచ్చినా తట్టుకోగలిగినటువంటి, తర్వాత ఎటువంటి తన తత్వం లోపల, తన ప్రకృతి లోపల మార్పు రానటువంటి వ్యక్తి స్థితప్రజ్ఞత అంటాం. ఆనాడు దశరథుడు కోరినటువంటి కోరికలు ఆ రెండేవైతే ఉన్నాయో, అంటే కైకేయి కోరినటువంటి కోరికలు, తెల్లవారితే పట్టాభిషేకం అన్నప్పుడు కూడా రాముడు పెద్దగా సంతోషించలేదు, ఎగిరి గంతేయలేదు, ఆనందంతో ఓలలాడలేదు. అదే తెల్లవారి కైకేయి వెంటనే అడవికి వెళ్ళాలి, 14 సంవత్సరాలు భరతుడికి పట్టాభిషేకం చేయాలి అన్నప్పుడు కూడా విచలితుడు కాలేదు. దాన్ని స్థితప్రజ్ఞత అంటాం. అటువంటి స్థితప్రజ్ఞత లక్షణాలు కలమైనటువంటి వ్యక్తి హనుమంతుడు కూడా. నవవ్యాకరణ పండితుడు, బుద్ధిమంతుడు,